హాయ్! నేను ఈరోజు చేసే రెసిపీ హెల్త్‌కి చాలా మంచిదండి. అదే మునగాకు ఫ్రై. అది ఎలా చేద్దామో చూద్దామా? ముందుగా అందుకోసం కందిపప్పును తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా ఉడికించి పక్కనుంచేసుకున్నాను. అదే పాత్రలో ఫ్రెష్‌గా ఉన్న మునగాకును తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు కాస్త వాటర్, తగినంత సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. అది ఉడుకుతున్న సమయంలో మనం కాస్త 2 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసి కచ్చాపచ్చాగా దంచి అందులో వేసి ఉడికించుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బావుంటుందండి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత మనం ఉడికించుకున్న మునగాకు అందులో వేసి బాగా వేగనివ్వాలండి. ఈ మునగాకు బాగా వేగిన తర్వాత అందులో మనం ఉడికించుకున్న కందిపప్పును కూడా వేసి బాగా కలపాలండి. రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా అందులో వేసి కలిపిన తర్వాత నాకైతే కారం సరిపోలేదండి. అందుకే కచ్చా పచ్చాగా దంచిన ఎండుమిర్చిని అందులో వేసి బాగా కలిపేశాను. అంతేనండి, మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.